నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. నిన్నటి నుంచి దాదాపు మోహన్ బాబు గారి ఇంట్లో ఏం జరుగుతుంది, ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. దీనిపైన మనతో మాట్లాడటానికి దాసరి విజ్ఞాన్ గారు, అలానే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే దాసరి గారు. అసలు ఏం జరుగుతుంది మోహన్ బాబు గారి ఇంట్లో? ఆయన కొట్టడం జరిగింది అని అంటున్నారు. సొంత తండ్రే కొడుకును కొట్టించడం ఏంటి? అసలు ఏం జరిగింది? మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, ఓకేనా. అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న సెలబ్రిటీలు వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గినా తుమ్మినా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, రైట్. అలా వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు సినిమాల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకుంది, వాళ్ళ రాజకీయాల్లో ఉంటే దాని గురించి మాట్లాడే హక్కు నీకుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడుకునే హక్కు మీకు లేదు, నాకు లేదు. సో మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఏమైందో పక్కన పెట్టేద్దాం. ఈలోపు నేను సినీ క్రిటిక్ కదా, ఇన్ని సినిమాలు చూసిన పాపని మీకు ఒక కథ చెప్తా వినండి. ఒక పెద్ద ఆయన, ముగ్గురు పిల్లలు, పెద్ద కూతురు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఓకేనా, ముగ్గురు పిల్లలు. వీళ్ళ ఇంట్లో ఏమైంది అంటే, చిన్న కొడుకు ఆల్రెడీ పెద్ద కొడుకు ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, మంచి అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ఆ అమ్మాయి తరఫున బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ ఆ ఫ్యామిలీకి చెందింది, ఒక రాజకీయ పార్టీలో. ఆ ఊర్లో ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రంలో చాలా పెద్ద పార్టీ, గర్వంగా ఇచ్చుకున్నారు. చిన్న పిల్లోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. నాన్న నేను ప్రేమించాను అని చెప్పాడు. ఎవరిని ప్రేమించావురా అంటే పలానా అమ్మాయి. ఆ పలానా అమ్మాయి ఓ రాజకీయ పార్టీకి చెందినటువంటి అమ్మాయి. ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీకి పూర్తిగా అతీతం అనమాట. మన ఇంట్లోనే రెండు పార్టీ గొడవలు వస్తాయి, పైగా అన్నీ చూసుకోవాలి, కులాలు, మతాలు, గీతాలు, గోత్రాలు అన్నీ కలవాలి. ఏం కలవట్ల, వద్దు అన్నారు. లేదు నేను చేసుకుంటాను అన్నారు. బలవంతంగా ముక్కు పిండి చెవులు పిండి అప్పటికప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసేసారు ఒక అమ్మాయిని ఇచ్చి. ఈయన ఈ అమ్మాయితో తక్కువ, ఆ ప్రేయసితోనే ఎక్కువ ఉంటున్నాడు. ఆ ప్రేయసికి ఏమైంది, ఇంకొకరితో పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆ ప్రేయసికి ఇంకొకరితో పెళ్ళైనా, ఈ చిన్న కొడుకుకి ఇంకొకరితో పెళ్ళైనా, వీళ్ళిద్దరు కలిసి బెంగళూరులో కాపురం పెట్టారు. 7.5 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ నేను చెప్తున్నా. 7.5 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు నుంచి. ఇకపోతే వీళ్ళకి ఒక బాబు పుట్టడం కూడా జరిగింది. ఆవిడ కూడా ఏం చేసింది, ఆ హస్బెండ్కి విడాకులు ఇచ్చేసింది. ఇక్కడ కూడా ఈయన నాతో ఉండనప్పుడు ఎందుకని వాలంటరీ రిటైర్మెంట్ లాగా వాలంటరీ విడాకులు తీసుకొని యూఎస్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఎందుకు అలా దూరంగా ఉండాలి, ఏదో రోజు ఒకటవుదాం అనుకున్నారు. ఒకటవుదాం చెప్పినప్పుడల్లా చివాట్లు వాళ్ళ వల్ల అవట్ల. చూసి ఒక రోజుకి మొత్తానికి పెళ్లి జరిగింది. ఎలా జరిగింది, ఈ ఇంట్లో పెద్ద కూతురు చొరవ తీసుకొని చేసింది. ఎందుకు పెద్ద కూతురు వీళ్ళకి సపోర్ట్ చేసింది అంటే, ఆ పెద్ద కూతురు కూడా వీళ్ళతో చెడింది. రీజన్, పెద్ద కొడుకు భార్య ఒకానొక ఫంక్షన్లో ఆవిడని ఏదో అనింది అన్నట్టుగా ఫీల్ అయింది. అలాంటి వాళ్ళం కాదు మేము అన్నట్టు. అక్కడ ఆవిడ హర్ట్ అయింది. అలాంటి వాళ్ళం కాదంటే మేము ఎలాంటి వాళ్ళం అని. వీళ్ళకి మాటలు లేవు 7 ఏళ్ల నుంచి. సో చిన్న తమ్ముడికి సపోర్ట్ చేసి దగ్గరుండి పెళ్లి చేసి, నాన్న మన ఇంట్లో జరిగే వేడుక, అందరికీ మనం ఏదో అవ్వకూడదని కుటుంబాన్ని అంతా పిలిచి హల్దీ ఫంక్షన్ దగ్గర నుంచి అందరి నుంచి చేసింది. ఈయన ఏం చేశాడు, అసలు నేను చేసుకున్న ఆవిడ్ని చీచి అంటున్నాడు కదా మా అన్న. ఆవిడకి ఎంత ఉందో నా భార్యకి ఎంత ఉందో నేను చూపించుకుంటా అని చెప్పేసి పెళ్ళైన తర్వాత భారీ బల ప్రదర్శన చేశాడు. కార్లు పెద్ద క్యాన్వై అనమాట. దేశంలో నరేంద్ర మోడీ కూడా ఎంత పెద్ద క్యాన్వై. ఇక్కడ నుంచి నంద్యాల వరకు వెళ్ళాడు. అడుగున ఊరున్న టపాకాయలు, ఫోటోలు, గీటోలు, హారతులు, మంగళహారతులు, మేకబల్లు, ఆ రేంజ్లో వెళ్ళిపోయాడు. ఆళ్ళగడ్డ కూడా మా అల్లుడు అని స్వీకరించింది గర్వంగా. వాళ్ళది ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, అఫ్కోర్స్ వేరే పార్టీలో ఉన్నా కూడా. ఇలా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో ఆ పెళ్లి కూతురికి ఓ అక్క ఉండింది. ఆవిడ ఆల్రెడీ మంత్రిగా రకరకాలుగా చేస్తుంది. టైంకి ఎలక్షన్లు వస్తున్నాయి, తెల్లారితే ఆవిడ దగ్గర పావలా ఉంది, ఇంకో అర్ధనో కావాలి, అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈయన వీళ్ళ 7.5 ఏళ్ల క్రితమే పెద్ద ఆయన ఏం చేశాడు, పిల్లల గొడవలు రావద్దని ఆస్తులు పంచాడు, నీకు అని. ఈయన ఏం చేశాడు, ఆయనకి ఇచ్చిన నీకులో అమ్మకానికి పెట్టాడు. పెద్ద కొడుకు మధ్యలో దూరాడు.
నాన్న ఇచ్చాడు ఆస్తి నీదే కాదనం, దున్నుకో, రెంట్కి ఇచ్చుకో, నీ ఇష్టం, అమ్మడానికి వీల్లేదు. నాన్న బ్రతికున్నంత వరకు ఈ టెరిటరీ అమ్మొద్దు, ఆయన లేనప్పుడు నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, మేము ఎవరిని అడగం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓ రూల్ పెట్టాడు. నువ్వెవడికి రూల్ పెట్టాడు? నా వల్ల కాదు, నేను నమ్ముకుంటా, నా అవసరాలు నాకు ఉన్నాయి. హూ ఆర్ ద హెల్ ఆర్ యూ? నీకు నాకు సంబంధం లేదు, నాది నాకు సంబంధం. ఇలా ఒక గొడవ అయింది. ఆ గొడవ 2.5 ఏళ్ల క్రితం పాపం కొట్లాడుకుంటే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే, కవర్ చేశారు, ఇది ఒక రియాలిటీ షో, అదిగో కెమెరా చూడు, నీకు ఇన్ని చూసారు కానీ ఆ కెమెరా చూడలేదు మీరు అని చెప్పేసి కవర్ చేశారు. ఏదో అయిపోయింది. బట్ అది కవరింగ్ కాదు, యాక్చువల్గా ఏంటంటే మన ఇంటి పరువు బయటపడ్డం ఎందుకు అని, అంత తప్పేం కాదు, దాన్ని అదే అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది, ఈయన కన్ను ఒక స్కూల్ మీద పడింది. స్కూల్ మీద ఎందుకు పడిందంటే, ఆ స్కూల్ని కదిలిస్తేనే వీళ్ళందరూ కదులుతారు అనిపించింది. యాక్చువల్లీ ఈయన అవసరం ఇంకేదో, కానీ స్కూల్ని కదిలించాడు. ద రీజన్, అది ఆల్రెడీ ట్రస్ట్ 25% అందరికీ ఫ్రీగా విద్యను ఇస్తుంది. దాన్ని గెలికితే కోర్టులో గట్టు పంచాయతీ ఉంటే తాళం వేస్తారు. అది పంచాయతీ తెగే వరకు తాళం తీయకూడదు. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కదా. ఆ టైంలో మళ్ళీ ఏం చేశాడు, ఆ తల్లిదండ్రులందరి దగ్గరికి వెళ్ళేసి నెగిటివ్ చేశాడు. మీ దగ్గర ఫీజులు ఎక్కువ దొబ్బుతున్నాడు, దానికి ఏదో చేసుకుంటున్నారు, క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళు నెగేశాడు. ఇతనే వెళ్ళి నెక్స్ట్ అక్క తమ్ముడు కలిసి ఇండస్ట్రీలో ఆ పెద్ద కొడుకుని కమిడియన్ని చేసేసారు. ఆయన బేసిక్గా ఇంట్రోవర్ట్, కలవాడు ఎక్కువ. వీళ్ళు బాగానే తిరుగుతారు. వెళ్ళి ఆయన కమిడియన్ని చేసి పడేశారు. అదొకటి. అంటే ఇంకా చేయాల్సిన, ఈయన కొంచెం తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేసే అలవాటు కూడా ఉంది. కానీ విషయం ఏంటంటే, బయటి ప్రపంచంలో ఈయన ఇన్నోసెంట్, పెద్దోడు సైకో అన్నట్టు ఉంటుంది. కానీ ఒరిజినల్ రియాలిటీలో పెద్దోడు ఇన్నోసెంట్, ఈయన సైకో ఒరిజినాలిటీలో. ఇది బేసిక్. అంటే ఇంట్లో ఎప్పుడు తాగొచ్చి గొడవ చేసి, ఇప్పటికిప్పుడు కూడా ఇంట్లో వెళ్ళి కూర్చొని ఉయ్యాలి, ఇది నాది అందరినీ కొడతా తిడతా ఉంటాడు. ఇలా జరిగిన టైంలో ఒక ఆస్తి నాకు ఖచ్చితంగా అమ్మాలి అనే టైంలో ఆ స్కూల్ని గెలిగితే దానికి సంబంధించిన మనిషితో ఈయన వాగ్వివాదం పెట్టుకొని అది కొట్లాట వరకు వచ్చింది. ఓవరాల్గా జరిగింది ఇది. ఇకపోతే మోహన్ బాబు గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీరైనా నేనైనా మాట్లాడడానికి వీల్లేదు. నేను చెప్పింది ఒక కథని కథలా మాత్రమే తీసుకోండి. రైట్. అయితే శేఖర్ గారు, నిన్నటి నుంచి చూస్తున్నాం మనము, మీకు అసలు ఈ విషయం గురించి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు తెలుసు? అసలు ఒక కుటుంబంలో విషయం ఇవాళ కొట్టుకోవచ్చు, రేపు వాళ్ళు అందరు కలిసిపోవచ్చు. దాంట్లో ఏముండదు. అంటే ఒక తండ్రి ఒక దెబ్బ వేసినా కూడా మనం తీసుకోవచ్చు, దాంట్లో ఇదేం లేదు. బట్ కొడుకు తిరిగి తండ్రి మీద చేపితే అది కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే అక్కడ జరిగిన గొడవను బట్టి పర్సన్ చాలా దగ్గర అనుచరుడు ఇతన్ని కొట్టాడు అని చెప్పేసి దగ్గరుండి కొట్టించారు అని హాస్పిటల్కి వెళ్ళటం, అలానే 100కి డైల్ చేయటం, పోలీసులు కూడా ధృవీకరించటం, మాకు కాల్ వచ్చింది అతని దగ్గర నుంచి ఇట్లా గొడవ జరిగింది అని చెప్పాడు, అందుకే వచ్చాము అని వాళ్ళు కూడా ధృవీకరించారు. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్నాము, నానంటే అందరికీ గౌరవం ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటారు. సడన్గా ఏదో గొడవ వచ్చింది, కొడుకు తన చనువు వల్ల ఏం చెప్పి మీదకి వెళ్ళినప్పుడు, సో ఒక్కసారి పెద్ద ఆయన మీదకి వచ్చేస్తావా నువ్వు అని చెప్పి ఆయన మీద తోసేస్తారు. బుద్ధి లేదా, దెబ్బ కూడా వేస్తారు. ఎవరైనా సరే పెద్ద మనిషి మీద, నాన్న మీద చేతుతావా అని చెప్పి వచ్చేస్తారు. ఇక్కడ జరిగిందో లేదు నాకు, బట్ ఒకవేళ జరిగింది ఊర్లో వాళ్ళైనా అంతే కదా. అది సో దానివల్ల ఆయన మీద ఏదో 2-3 ఆయన పడి ఉండొచ్చు. కానీ అది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన మీడియాకి వచ్చి చెప్పలేదు, ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. బట్ మనకున్న ఇదేంటంటే, ఎక్కడ ఎఫ్ఐఆర్ పెట్టినా ఏది గోప్యంగా ఉండదు, అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత అసలు మాకు సంబంధం లేదు, మేము బయటకు ఇవ్వలేదు, ఎవరో ఇది చేసేసారు అని చెప్పి ఎఫ్ఐఆర్ మీద డిస్కస్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటారు మళ్ళీ. నేను అందుకే కథ చెప్పా, మనుషులంటే ఏరా నా ప్రైవేట్ లైఫ్ ని బజార్ గిడుస్తావా అంటారేమో. వీళ్ళింటి ఇవాళ జరుగుతున్న హైడ్రామా, అక్కడ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర 70 మంది బౌన్సర్లు, ఇక్కడ వీళ్ళింటి దగ్గర 40 మంది బౌన్సర్లు, ఆఖరికి గన్మెన్ కూడా దిగాడని మార్నింగ్ నుంచి ఇదే ఫుటేజ్. అసలు ఏం జరుగుతోంది? అంతమంది బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ 70 మంది ఏమిటి, ఇక్కడ 40 మంది ఏమిటి? హుటాహుటిన దుబాయ్ నుంచి విష్ణు బయలుదేరి వచ్చాడు అని ఇంకొక సమాచారం. ఏంటి అసలు విషయం ఏంటంటే, సినిమా వాళ్ళు కదా,
సినిమా యాంగిల్లోనే అందరూ చూశారు. ఏంటంటే అంటే రాయబడిన ఆర్టికల్స్ బట్టి చెప్తున్నా, రియాలిటీ తర్వాత సంగతి. ఆర్టికల్స్లో ఏమొచ్చాయండి ఇప్పటివరకు కూడా ఎన్ని వెబ్సైట్స్లో, ఆళ్ళగడ్డ బగ్గుమందంట, మా అల్లుడినే కొడతారా అని చెప్పి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఆళ్ళగడ్డ బగ్గుమని మోహన్ బాబు ఇంటి మీదకి వెళ్ళబోతుంది అనమాట. మొత్తం ట్రాక్టర్లు కథ టీ అండ్రా బండ్లు అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడ వస్తారో అని చెప్పి వీళ్ళు ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెట్టుకున్నారు అని ఒక న్యూస్. నెక్స్ట్ అలాగే భూమాకిల ప్రియ అంటే గతంలో ఆమె కొన్ని కిడ్నాప్ కేసులు ఉన్నాయి, చిన్నలా చిన్నగా కొంచెం అగ్రెసివ్, ఏదో ల్యాండ్ విషయంలో. అంతెందుకు వాళ్ళ ఇంట్లో సొంత అన్నదమ్ములు అక్కచెల్లి కూడా కేసులు ఒకరి మీద ఒకరు పెట్టుకునే దాఖలాలు ఉన్నాయి, గట్టు పంచాయతీ కోసమే. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఎవరిదెవరిదో చిల్లా చితక ప్రాపర్టీ మీదే ఇన్ని కేసులు పెట్టుకొని ఒరే. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం లోకేష్ వచ్చినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డితో గొడవ ఉన్నప్పుడు నా కొడకల్లారా నరికేస్తా అని చెప్పి డైరెక్ట్గా లోకేష్ని పక్కన పెట్టుకొని స్పీచ్ ఇచ్చాడు. ఎవడెవరితోనో ఉంటేనే వీళ్ళు ఇట్లుంటారు. సొంత ఇంట్లో సొంత బావకి సొంత అల్లుడికి జరిగితే వీళ్ళు ఉంటారా? మంచు విష్ణుని కిడ్నాప్ చేస్తారా, బండెక్కించుకొని వెళ్తారా, లేక మోహన్ బాబుని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి వార్తలు రాస్తున్నారు. అంటే వీళ్ళు చూడు ఏ యాంగిల్లో వెళ్తున్నారో. అంటే ఒకటి ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవలు సమసిపోయి వాళ్ళు మళ్ళీ ప్రశాంతమైన ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పి కోరుకోవాలి తప్ప, ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట తండ్రికి గొడవ రాని ఫ్యామిలీ ఉండదు. ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇక్కడ ఏం చేసావు నాకు, ఇన్నాళ్ళు కన్నావు, పెంచావు, ఏం ఇచ్చావు నువ్వు నాకు అని చెప్పి ఏదో ఒక రోజున ఒక కోడికి అడిగే స్టేజ్ వస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్ముంటే అమ్మ బుద్ధి లేదని చెప్పి ఒక అభ్యాసం వేస్తుంది. అది తప్పు కాదు కూడా. ఊర్లో పెద్ద మనుషులు కూడా ఒకటి వేస్తారు, ఏరా మీ నాన్నకి ఎదురు తిరుగుతావా అని. ఇక్కడ నేను ఒక చిన్న లా పాయింట్ అడుగుతున్నాను. ఇక్కడ విజ్ఞాన్ గారు చెప్పిన స్టోరీలో పెద్ద ఆయన కూడా లవ్ స్టోరీనే, అదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మీరు చెప్పినట్లు ఆయనే చాలా షోల్లో చెప్పారు. కాబట్టి ఆస్తి పంపకాలు నిజంగానే ఎప్పుడో అయిపోయాయి, 7 years బ్యాక్ ఎప్పుడో అయిపోయాయి. అయిపోయిన తర్వాత అమ్ముకునే హక్కు ఇతనికి ఉంటుందా ఉండదా? ఉంటది, కానీ వాళ్ళు నేను లా పాయింట్ అడిగాను. లా పాయింట్ ఉంటది 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 చెప్పండి శేఖర్ గారు. వీళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఆయన అది ఏ అవసరమైనా ఛాలెంజ్ చేసుకొని అమ్ముకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ కాకపోతే ఏంటంటే చట్టం వేరు, న్యాయం వేరు. న్యాయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇది లవ్ మ్యారేజ్ అనుకున్నప్పుడు, కాకపోతే ఆయన తండ్రి నుంచి సంక్రమించింది తక్కువ, ఆయన సంపాదించుకున్న స్వయం శక్తితో ఎక్కువ. ఆయన సంపాదించిన ఆస్తి ప్రేమతో ఇచ్చాడు తప్ప తాతల ఆస్తి అలా వీళ్ళ దగ్గరికి రాలేదు. ఎవరికండి? ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆస్తి నాగ చైతన్యకి వస్తే అది వేరే తీరు. తాత ఆస్తి మనవడికి రావడం అనేది అది చట్టం. బట్ ఒక తండ్రి తను సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అనాచరణ చేయొచ్చు, స్వార్జితం ఆయన ఇష్టం. బట్ ఆయన ప్రేమ కొద్దీ పిల్లలకి ఇచ్చాడు. అవును, పంపకాలు అయిపోయినాయి కదా. అదే అంటే ఇచ్చిన మాట చేసిన దానం తిరిగి తీసుకోకూడదు అంటారు. తండ్రి అయినా సరే ఎవరైనా సరే, ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసే దాని గురించి మాట్లాడకూడదు. కాకపోతే ఒక పెద్దగా ఒక చనువుతోటి ఒరే ఎందుకు నాశనం చేసుకుంటావు, ఉండేది కూడా అమ్మేసుకుంటే ఇదైపోతాయి, ఇంకా అన్ని అమ్మేసుకొని బతికేస్తే ఇంకా ఫైనల్గా ఏముంటుందా నీకు అని చెప్పే ప్రతి ఫ్యామిలీలోనూ జరుగుతుంది. అదే దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది ఎక్కడో ఒక చోట. అంటే మన కొన్నిసారి కొన్ని చోట్ల ఫ్యామిలీకి సంబంధించిన పొలం ఉందనుకోండి, ఆ పొలంలో వాళ్ళ తాతలు చనిపోతే వాళ్ళని అక్కడే పూడ్చిపెట్టడం, అలాంటివి జరుగుతుంటాయి. ఆ సమాధులు అక్కడే ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు అది అమ్మాలంటే ఆ పోర్షన్ నీది కావచ్చు, కానీ అక్కడ ఎవరున్నారు, అది ఒక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ. ఇక్కడ కూడా ఒక మాట ఇచ్చుకున్నారు, జస్ట్ నాన్న ఉన్నంత వరకు వద్దు, తర్వాత మనం ఏమైనా చేసుకుందామని. అయితే చాలా మంది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మనోజ్, మంచు విష్ణు, అలానే లక్ష్మి ఇద్దరు ఒక తల్లికి పుట్టిన పిల్లలు. మనోజ్ ఇప్పుడు వారికి వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. ఎవరిద్దరండి? మోహన్ బాబు గారి వైఫ్. అది తెలుసు. బట్ ఫస్ట్ నుంచి కూడా మనోజ్ పైన అంత ఇష్టం కానీ అది లేదు అని చెప్పేసి ఇంకొంతమంది. టెల్ యూ దిస్ థింగ్. ఇప్పుడు నేనే తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకటి బుద్ధిగా చదువుతున్నాడు, ఒకటి చిల్లర తిరుగుతున్నాడు. ఎక్కువ వీడిని తిడతామా వాడినే తిడతాం. ఎక్కువ వాడిని తిట్టాం కాబట్టి వాడేమనుకుంటాడో నా అన్నకి అన్నంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అంటే. అలాగే జరిగిన స్టోరీ, అంతమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు కూడా తనకి, బట్ బయట మాత్రం ఉల్టా పోట్రే అవుతుంది. ఇప్పుడు మనోజ్ గారి మదర్ ఉన్నారు, ఇంత జరుగుతుంటే ఆవిడేం రెస్పాండ్ అవ్వలేదా? బికాజ్ తనకి కొడుకు కంటే ఫస్ట్ భర్త కదా. ముందు భర్త వచ్చాడా, కొడుకు వచ్చాడా? భర్త మాట వింటది, తర్వాత కొడుకు.
కొడుకు ఎలాంటి వాడని కన్నపేగు తట్టుకోదు తర్వాత సంగతి, బట్ ఫస్ట్ భర్త. అండ్ పైన ఆయన ఒక పెద్ద మనిషి, తనకు ఆయన చెప్పిన మాట తర్వాతే కొడుకు మాట. ఏ తల్లికైనా అంతే, Okay. నాట్ ఓన్లీ హియర్. ఇప్పుడు కూడా ఈ సమస్యని లాస్ట్ టైం లాగే కవర్ చేయబోతున్నారా, లేకపోతే హౌస్ ఆఫ్ మంచు సీజన్ 2 అని అంటే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి పోలీసులు వెళ్తున్నట్టుగా నాకు సమాచారం అందింది మనోజ్ దగ్గర. ఈసారి ఏమన్నా గుట్టు బయటపడే అవకాశం ఉందంటారా? బయట పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమున్నా కూడా ఫ్యామిలీలోనే ఉండాలి. వాళ్ళు త్వరలోనే రాజీ పడి ఇవన్నీ కూడాను ఏ ఇంట్లో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఏ ఇంట్లో అయినా ఇది కామన్. దీన్ని మనం ఆయన్ని చెడ్డ ఈయన్ని చెడ్డ అని చెప్పి నేను ఇది ఖచ్చితంగా చూడను. ఒక ఉడికి రక్తంలో ఒక ఆవేశంతో ఉంటది, అది ఆయన అర్థం చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళకి కొన్నిసార్లు చేరస్తాలు ఉంటాయి, అది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఇద్దరు కొంత రాజీ చేసే ఒక పెద్ద మనిషి అయితే ఖచ్చితంగా కావాలి ఈ టైంలో. ఎవరన్నా ఒక పెద్ద మనిషి, మేబీ చిరంజీవి గారు లేకపోతే ఎవరైనా సరే కొంచెం చొరవ తీసుకొని ఒక మాట మాట్లాడితే కూడా దట్ విల్ బి గుడ్. పెద్ద సినిమాలు చేశారు మోహన్ బాబు గారు, ఎంతో మందికి తీర్పు చెప్తారు దాంట్లో. అంతే కదా, ఆయన క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ లో కూడా ఆయన అంటే మాట అనే టైప్ లో మనిషి ఆయన మోహన్ బాబు గారు. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా చాలా మంచి మనోజ్ అనే ఒక ఉంది పేరు ఉంది బయట. గమనించండి, మీమ్స్ లో మనోజ్ మాత్రం అన్ని మీమ్స్ కి ఇప్పుడు కూడా పబ్లిక్ లో ఇది లేదు. ఇంతవరకు చూడలే మనోజ్, ఇప్పటివరకు లేదులే. సో అంటే తనకి ఆ యాంగిల్ లో చాలా మంచి పేరు ఉంది. అండ్ అలాగే మోహన్ బాబు గారికి ఫస్ట్ నుంచి కూడా ఇండస్ట్రీలో అంటే మనిషి కొంచెం దురుసుగా స్ట్రైట్ గా మాట్లాడినా కూడా ఆయన న్యాయం పక్కనే ఉంటారనే ఒక ఇది ఉంది. డిసిప్లిన్ అంటే అంతే, అందరికి గర్గ్గా ఉంటది కానీ డిసిప్లిన్ కాదు విజ్ఞాన్ గారు. ఇక్కడ శేఖర్ గారు ఒక మాట అన్నారు, పెదరాయిల్లో తీర్పు చెప్పే మోహన్ బాబు గారికి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి తీర్పు చెప్పాలంటారా? చిరంజీవికి మోహన్ బాబుకి అసలు డిఫరెంట్ కంపారిజన్ ఏంటి? మోహన్ బాబు ఎక్కడ, చిరంజీవి ఎక్కడ? వీళ్ళ ఇంట్లో ఏమన్నా అయితే ఆయన వచ్చి చెప్పాలి కానీ వాళ్ళ ఇంట్లో అయితే ఈయన వచ్చి చెప్పడం వచ్చిన ప్రతి రోజు మనం చూస్తున్నాం ఇద్దరు మంచి. కాకపోతే ఈ మధ్య కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినట్టున్నాయి. ఇవన్నీ కూడా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. అండ్ ఇవన్నీ కూడా మనం ఏదో హడావిడి చేసుకుంటాం కానీ ఫైనల్ వాళ్ళు కలిసిపోతారు తప్ప, ఇంకా ఇదే ఉండదు. అలాగే ఫ్రెండ్షిప్ లో కూడా అలాగే అవుతాయి. కొన్నిసార్లు చిన్న భేదాలు రావచ్చు, అవన్నీ కూడా సమస్య పోవాలి అనేది నా పాయింట్. ఆల్రైట్ అండి, చూద్దాం అసలు ఈ డ్రామా ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. హోప్ ఇది బయటికి రాకుండా మళ్ళీ అలానే కవర్ చేసి ఎండ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.